మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు 9వ తారీఖు మే నెల 2024 సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 8వ వచనము. నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవదేవుడు తెలియచేస్తున్నటువంటి మాట, నీవు దీవించేబడేటట్లు నేను ఆజ్ఞాపిస్తున్నా, అంటే మాట చెబుతున్నాను. సహోదరుడా, నా జీవితంలో మనకు ఎన్నో రికమెండేషన్స్ ఉండొచ్చు. ఆ రికమెండేషన్స్ కొన్నిసార్లు పనిచేయవచ్చు, కొన్నిసార్లు పని చేయకపోవచ్చు. కానీ దేవుడు చేసే రికమెండేషన్ ఎంత ఘనమైనది అంటే, తన ఎన్నిక జనులైన ఇశ్రాయేలు ప్రజలను దేవుడు నడిపించుటకు పాలు తేనెలు దేశమునకు మార్గం మధ్యలో వారు కొంత ప్రయాణం చేయవలసి ఉంది. ఆ ప్రయాణంలో వారికి ఏ రోజు కావలసినటువంటి ఆహారాన్ని ఆ రోజు దేవుడు కురిపించమని చెప్పాడు. వారికి కావలసినటువంటి నీరును, ఏ రోజు కావలసినటువంటి నీరును ఆ రోజు ఇవ్వమని చెప్పాడు. ఎవరికి చెప్పాడు అంటే, ఆకాశానికి చెప్పాడు, బండకు చెప్పాడు. వారికి కావలసినది ఎప్పుడు ఏది కావాలో అప్పుడు ఏమాత్రము కూడా వారు కష్టపడకుండా, వారికి లేమి తెలియకుండా వారు ఉండేటట్టు చూడుము అని సృష్టిలోనున్నటువంటి ప్రతి సృష్టికి దేవుడు తెలియచేశాడు. సహోదరుడా, నీ జీవితంలో కూడా దేవదేవుడు ఈ ఉదయకాలమందు మాట్లాడుతున్నటువంటి మాట, ఆయన నీకు దీవెన కలుగునట్లు ఆయన చెబుతూ ఉన్నాడంట. నిన్ను దీవించమని చెప్పి నువ్వు చేస్తున్న వ్యాపారంతో చెప్తున్నాడు, నువ్వు చేస్తున్న ఉద్యోగంతో చెప్తున్నాడు, నువ్వు చేస్తున్న వ్యవసాయంతో చెప్తున్నాడు. నువ్వు దీవించు, వారిని దీవించుమని. నీ జీవితంలో అట్టి దీవెన ఆశీర్వాదం పొందుకోవాలంటే ఆయన చెప్పిన మాట విని ఆయనకు లోబడేటట్టు నువ్వు బ్రతికితే నిశ్చయముగా ఆయనచ్చు ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకుని కారకుడగునట్లు దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించును. అట్టి స్థితి, అట్టి కృప దేవదేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. నేటి ఉదయకాలం అందరి బిడ్డలు ఈ మాటలు వినుచున్నారు. వారందరి జీవితంలో అట్టి ఆశీర్వాదం దయచేయమని యేసయ్య నామం పెట్టి ప్రార్థన చేయుచున్నాడు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ తనతో సదాకాలం తోడండి ఎంబడించి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.